ఓకే. అయితే లాస్ట్ ఇయర్ ఏదైతే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20 ఫార్మేట్లో ఇండియా రికార్డు కూడా అద్భుతంగా ఉంది. దాదాపు ఆ డామినేషన్ అనేది కనిపిస్తుంది. యంగ్ క్రికెటర్స్ ఈ విజయాల్లో కీలకమయ్యారు అనుకోలేము మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీంలో కూడా. సో ఓవరాల్గా ఆసియా కప్కి వచ్చిన టీం మీద మీ ఒపీనియన్ ఏంటి? టీం చాలా బాగుంది. టీం దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్యాటింగ్లో బోల్డ్ ఫైర్ పవర్ ఉంది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ప్లేయర్స్ ఉంటే మీకు స్టార్టింగ్లో చాలా ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తారు. దాని మీద ఎన్కాష్ చేసుకోవడానికి బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంది. యూఆర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8 దాకా మీకు బ్యాటింగ్ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకని అదొకటి. తర్వాత మీకు బౌలింగ్లో దేర్ ఆర్ ప్లేయర్స్ లైక్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాళ్ళందరూ మ్యాచ్ విన్నర్స్. ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. బౌలింగ్ చేసే బ్యాట్స్మెన్ ఉన్నారు, బ్యాట్స్మెన్ చేసే బౌలర్స్ ఉన్నారు. సో అందుకని ఐ థింక్ ఈ టీం పర్ఫెక్ట్ టీమ్గా ఉంది మన టీం. సో ఈ టోర్నమెంట్లో ఉన్న మిగతా 7 జట్లతో పోలిస్తే ఇండియా ఇస్ ఫార్ అహెడ్. మీరు చాలా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే సంజు శాంసన్ బ్యాటింగ్ పొజిషన్ అనేది మారిందనేది ఫస్ట్ మ్యాచ్లో మనం చూసాము. మరి ఆ కాంబినేషన్ మరి సెట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో అతను అంతగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ, ఆడిన సందర్భాలు తక్కువే, ఆడినప్పుడు రాణించిన సందర్భాలు కూడా తక్కువగానే ఉన్నాయి. మీరేమంటారు మరి ఆ పొజిషన్ మార్చడం వెనక మెయిన్ రీజన్ ఏమనుకోవాలి? ఐ థింక్ సంజు శాంసన్ మీరు అన్నట్టుగా ఆడితే ఓపెనర్గా ఆడాలి, లేకపోతే నెంబర్ 3. అంతకుమించి టాప్ ఆర్డర్లో తప్ప మిడిల్ ఆర్డర్ అతనికి ఎప్పుడు సూట్ కాలేదు. అయితే ఫస్ట్ మ్యాచ్లో అతను నెంబర్ 5 ఆడిద్దాం అనుకోవడం కరెక్టే. కానీ మన బ్యాటింగ్ కోచ్ ఏం చెప్పాడంటే దెర్ ఆర్ నో ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్స్, ఓపెనర్స్ తప్ప ఎవరికి ఉండవు. నెక్స్ట్ మ్యాచ్లో అతను ముందు కూడా ఆడొచ్చు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్లో ఏమవుతుందో. ఫస్ట్ మ్యాచ్లో అతను అవసరం రాలేదు. సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్లో మరి అతను నెంబర్ 3లో ఆడిస్తే అదే కరెక్ట్ పొజిషన్ అవుతుంది. సో ఈసారి అది సస్పెన్స్. మనకి సేమ్ టీం ఉండదు. బహుశా టీంలో అయితే ఎలాంటి మార్పు ఉండదు. ఏ టీంతో ఆడారో అదే టీంతో వెళ్తారు పాకిస్తాన్తో కూడా. బట్ ఓన్లీ సంజు శాంసన్ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడు, నెంబర్ 3లో కానీ అట్లీస్ట్ నెంబర్ 4లోనే ఆడతారా, లేకపోతే లాస్ట్ మ్యాచ్లో లాగా నెంబర్ 5లో ఆడిస్తారా అనేది ఒకటే కొంచెం మనకు సస్పెన్స్గా అనిపిస్తుంది. ఓకే. అలాగే శివన్ దూబే గురించి మనం చూసుకోవాలి. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు తన ప్లేస్ మీద. సో ఫస్ట్ మ్యాచ్లో ఏదైతే యూఏతో మ్యాచ్లో కూడా దూబే బౌలింగ్, ఎప్పుడు కూడా మనం దూబే అంటే ఫినిషర్గా ఆ రోల్ బ్యాటింగ్లోనే చూస్తుంటాం. కానీ మేబీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత దూబే బౌలింగ్ బాగా చేశాడు అంటున్నారు. దీని గురించి బౌలింగ్లో అతనికి మన బౌలింగ్ కోచ్ మార్కెల్ చాలా సలహాలు ఇచ్చాడు. బౌలింగ్లో కొంత మార్పులు తీసుకొచ్చాను అతను కూడా స్వయంగా కూడా చెప్పాడు ప్రెస్ మీట్లో. చాలా ప్లస్ అది. ఎందుకంటే అతను కనుక మీకు థర్డ్ సీమర్గా ఉంటే బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా న్యూ బాల్తో తర్వాత డెత్లో బౌలింగ్ చేస్తారు. థర్డ్ సీమర్గా మీకు శివం దూబే కనుక మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేయగలిగితే స్పిన్నర్ల మధ్యలో 3 స్పిన్నర్లతో ఆడొచ్చు. మీరు బోత్ కుల్దీప్ యాదవ్, తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ముగ్గురిని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ముగ్గురు కూడా అక్కడ జనరల్గా మనం చూస్తుందంటే స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్గా అనిపిస్తుంది. సో మీకు అతను థర్డ్ సీమర్గా ఉంటే చాలా చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్లే స్పిన్ వెరీ వెల్. బ్యాట్స్మెన్గా స్పిన్నర్స్ని చాలా పెద్ద పెద్ద 6లు కొట్టడం అతనికి అలవాటు. సో అతను ఈ టోర్నమెంట్లో మనకి డేంజర్ ఉండే పాకిస్తాన్ తింటూ అందరితో స్పిన్నర్స్ని ఎక్కువ డేంజర్ అయింది. సో అతను ఫినిషర్గా మనకి బాగా పనికి వస్తాడని చెప్పి ఆ రకమైన అతన్ని కొద్దిగా అంటే రింకు సింగ్ని పక్కన పెట్టి అతనికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి మెయిన్